బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీని కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచనలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ, మచిలీపట్నం, కాకినాడ వంటి పోర్టుల కోసం 2వ స్థాయి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు 3వ స్థాయి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బందికి కరెంటు సమస్యలు వస్తే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టంగా తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావం ఏదైతే ఉందో ఇవాళ ప్రధానంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్ష సూచన ఉంది అనేది అధికారులు చెబుతున్నారు. ఈ దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై ప్రాంతాల్లో అయితే వర్షం దంచి కొడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనేది అధికారులు చెప్తున్నమాట. ఇక ప్రధానంగా కాకినాడ జిల్లా వరకు చూసుకుంటే కాకినాడ కానీ, కోనసీమ కానీ, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అలాగే మిగిలిన కొన్ని జిల్లాలు కూడా పేర్లు చెప్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాలు ఇక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి అనేది ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నమాట. అంటే ప్రధానంగా ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్న కొన్ని లెక్కలు చూసుకుంటే భద్రాచలంలో అత్యధికంగా 22 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.2 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. అయితే ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది, అలాగే ఈ తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడు, అలాగే పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు కూడా తీరాల సమీపంలో అయితే ఈ వాయుగుండం కొనసాగుతుంది. అంటే ఇది ప్రధానంగా ఉత్తర దిశగా కదులుతోంది. ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా తీరాలకు సమాంతరంగా అయితే ప్రయాణిస్తుంది. ఇది అంటే మరి కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడుతుంది అనేది భారత వాతావరణ విభాగం ఒక అంచనా అయితే వేస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు గాని, తిరుపతి గాని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాకినాడ, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు గానీ మోస్తరు వర్షాలు కురుస్తాయి అనేది ఇప్పటికే మత్స్యకారులు అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దు అని చెప్పి నిషేధించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో పడిందో చూశారు. అంటే రైతులు కూడా కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పంట చేతికొచ్చింది, చాలా వరకు ధాన్యం కూడా ఎక్కడికక్కడ కుప్పలుగా పోసుకున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ భారీ మోస్తరు వర్షాల ఎఫెక్ట్ ఏదైతే ఉందో దిత్వా తుఫాను ప్రభావంతో వచ్చే వర్షాలు కోనసీమ ప్రాంతం మీద కానీ, లేదంటే కాకినాడ జిల్లా మీద కానీ, ఉభయ గోదావరి జిల్లాలో అంతగా కనిపించకపోయినా ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శేఖర్.